రండి బాబు రండి రండి. మీ అన్నయ్య గారు పదండి నమస్తే. పదండి 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 పదమ్మా. వచ్చావా? నువ్వు కూడా అవునండి. బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి సర్లేవో మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో అవును. నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడివి, మా తాపి గడివి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి ఏదన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? వీడికి ఒక గుండె సార్. ఎరా జాగ్రత్త. ఏయ్ వీళ్ళని పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోత ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్. ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. చిన్నబాయ్ ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? రేయ్ ఎదుగుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్ మన పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవడరా కాపలా కావాలి? చెప్పింది కొబ్బరి తింటా. కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో. మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు. ఎప్పుడు నాన్న 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు అను, నేను ఇప్పుడే తలకట్టేస్తాను. ఊ అని తల్లి. ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ 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 రామ రామ హరే రామ హరే. సార్ మావయ్య అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు. నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చేనా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను. నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో నా లవర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్, కాపలా కాలకు చేస్తున్నాం. ఎంతమంది మధ్యలో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ, ఎవరిని నమ్మడం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో లవ్ చేసుకుంటాం చండాలంగా. అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు గారు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్యా. తినడానికి ఏదైనా చెప్పు. కూర్చోమా. కూర్చో. పీరు కదా, పెద్ద నసగలరా బాబు. టైం వేస్ట్ ఇదంతా. రే బండ వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు. ఆ క్రెడిట్ మాకెందుకు? చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి.
మీ వాళ్ళు ఎవరు లేరులే పద. ఎరా మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వదు కదా? హలో పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నేను ఫాలో అవడానికి నువ్వేంటి పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలి. ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఎరా ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే కూల్ డ్రింక్ ఒక్కటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లన్నీ చూస్తాను. సరే నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా వద్దా? ఓకే నో ప్రాబ్లం. పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉందని చెప్పరా. అలాగే. అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా? మరి నేను మోటార్ మెకానిక్, 4 బోర్లు బిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి. నీలకంఠం గారు ఒరే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్. బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. వన్ ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాన్ బంద్. ఏమే సురోజీ ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న నిన్నే. ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. తీసుకో మధు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకుని చర్చింగ్ బయలుదేరారు. రిలేటివ్స్ కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ రిలేటివ్స్ ఓ గిల్లెతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమారు డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంత్ కోసం. సారీ సారీ బంగారం సారీ. కమాన్ 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 కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు, అది లవ్ అనుకుని వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు. నన్ను మాత్రం హీరోయిన్ చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు. 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ. సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్య సమాధికి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి. చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయాక వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్. మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నా మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే. ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకో, ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ని పట్టుకుని 4 పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్టులను నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు. ఒకవేళ ఇప్పితే కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా. బాధ్యత లేని వెధవ. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠ వాడు మామూలుడు కాదురా బాబో. ఈ తొక్కలో సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్లే విడగొట్టాల్సిందే. నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా. పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొట్టా. 9191 అవును, ఆ నెంబరే ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. చెదిరా గోపి. వస్తున్నాను ఉండండి రా. ఏంటి? ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. ఏంటక్కడ
అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం ఎత్తుకుతాం సార్, మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. బండి ఎక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్, రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో. ఇదిగో మన ఇద్దరు ఎక్కడికైనా 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ అవుతాం. ఆటో. ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వకలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ అవుతాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్, జాగ్రత్త. రండి రండి రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోండమ్మా, రండి. మళ్ళీ ఏం చేసేవరా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బా దండగా ఉంది. క్యా పూరి భయ్యా. రే మామా ఆ నడుం చూడరా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపించక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. ఏం కాంతం గారు చాలా హ్యాపీగా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి ఒక థ్యాంక్స్ చెప్పచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ను ఇక్కడ పెట్టాడు తెలుసా? ఎంత బ్రిలియంట్గా ఎస్కేప్ అయ్యాం, జస్ట్ మిస్. హలో సార్, సార్ 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 ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది, అసలే పోలీసు వాడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుద్ది. అప్పుడు నేను మొత్తం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ, నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ ఎ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు, అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలంటూ నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్. అబే అదేం లేదు సార్, చెప్తాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్, ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చుని ఉన్నాను. కిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. అరే ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాళ్ళు, నడుము, మెడకాయ, ఫేస్ కొస్తే మధుపతి
కీర్తి రెడ్డి రాదు. ఎగ్జాక్ట్లీ పోలీసులు ఇంతే సార్. సీన్ చెప్తే చాలు క్యారెక్టర్ పట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడం విన్నమ్మి మెడికల్ తిరిగిపోవడం. సార్ మీరు సినిమాలు చూడరా సార్? నో ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్. సార్ మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కార్డు. వేణు వెట్స్ మధుమతి. ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు. బానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడేం చేస్తావు? నేనే చేయగలను సార్. పిజ్జా గడ్డి మీరే చెప్పండి సార్. సరే పద. ఎక్కడికి రా? ఏమోరా నాకు మాత్రం తెలుసు. హాయ్ బన్నీ. కొంప ముంచాడు సెన్సల్ ఎందుకు చెప్తాము. అదిగో ఆయన పిలుస్తున్నారక్క. హాయ్ మధు. ఈయనేంటి ఇక్కడ? సార్ మీరిక్కడ? నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. నిజం చెప్పి చెప్తావా లేదు? సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అది యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్ మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళాను సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాడు. వాడిని ఎన్కౌంటర్ చేసేయ్. వాడిని చంపేయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanation. I want him dead. D-E-A-D. Dead. I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడు పోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ నువ్వేదో చెప్తున్నావు? వాట్? ఏమి లేదు సార్. Let's go. Very good. Let's go. మమ్మీ ఎక్కడికి వెళ్ళారా? 20 రోజులు ఉన్నావో చచ్చావో తెలియక ఎక్కడికి వెళ్ళారా? చెప్పు లక్ష్మి గారు. ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీకు? తెలుసు తల్లి తెలుసు. నీకేం తెలియదు. చూస్తున్నారు బాబు. ఎవరు చూస్తే ఏంటి? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. నీ ఆలోచన బాగుందిరా. నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళడమా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు ఇది మీ ఇల్లు అనుకోండి. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకురా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకు లోపలికి వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నువ్వు రామా.
బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరూ తీసుకొచ్చి ఎక్కడ కరెక్ట్గా చెప్పావురా. వేసేస్తా, నరికేస్తా. అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా. ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యూ రా. Hey, come on guys. My beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందామనుకున్నాను. బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమాన్ కమాన్ గాయస్, కమాన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యు నో మధు, అసలు ఈ పెళ్లి నేను చేయించింది కాదు, బన్నీ. మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకానా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్. పని సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్ బాయ్ సార్. సారీ మధు, ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్లో ఉండమంటాం, ఇదంతా జరుగుద్దని నాకు తెలియదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 రూపీస్ శాలరీ, ఓటీఐ అని చేస్తే ఇంకో 2,000 రూపీస్ వస్తుంది. మొత్తానికి ఒక 7,000 చిల్లర ఎంత వస్తుంది. అడ్జస్ట్ చేయొచ్చు కదా? ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటి ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు. హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి? ఇదిగో నేను చిటికి అక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి వెదవా. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లో పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని, చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది. వెదవా చెప్పుకి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పెళ్ళానికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రా మావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో 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 సార్ కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేము. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాలా? అలాగానే ఇవ్వడానికి అవి అడ్డాకులా విడాకులు? ఇవేం రూల్స్ రా బాబు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్? అబ్బా, ఓవరాక్షన్ చేయకు. పెళ్ళే సున్నాడు గారు కూతురు పెళ్లి చేసుకున్నావు, వాడు వచ్చి నన్ను నా షాపుని లేపేసేటట్టున్నాడు. 1/2 గంట టైం ఇస్తున్నాను, ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో పక్క తప్పుకో. రేయ్, 1/2 గంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే,
ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటావేంటి? ఇచ్చాడు కదా డీసీపీ, సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరు ఎవరైనా దాన్ని సరిగ్గా చూసారా? చూసే దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగరే అనుకో. అందం ఉంటే సరిపోద్దా? గుణం ఉండద్దు? ఎప్పుడు చూసినా గయ్యల్లాగా ఏం నువ్వు చేసిన పని? నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇదా నువ్వు చేసే పని? హలో, వినపడుతుందా? ఏంటి ఏంటి ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అది సరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు వల్ల ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎవడు ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడడానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే. ఏంటి చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండు, నేను ఇటు పక్కుంటాను. మధ్యలో బార్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. అంటే 1 year వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు నేను ఒకే ఇంట్లో కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేం. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదడమే మిగులున్నా నీ మోహం కూడా నేను చూడను. థ్యాంక్స్. కానీ ఈ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూ సెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సా? మాంతో పెట్టుకోక. మనం అనుకుందేంటి, మీరు చేసిందేంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ కుర్రోళ్ళలో మంచి విషయం ఉందే. షట్ అప్, గెట్ అవుట్. హలో, హాయ్ టీనా. డిస్కోతేక వద్దు, మన ఫ్లాట్కి వచ్చండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు. ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే? ఏంటి కుమ్మేది? అవుట్, బార్డర్ దాటుకో. అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం, నా గురించి రావడం ఒకటి. ఓకే, లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్కి వద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే. ఓ ముచ్చట పడిపోతున్నావు కదా, అలా కానీ. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడు రా మన కృష్ణ గారు మామూలుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి దా. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కరా అందరూ? ఎరా సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళని తీసుకెళ్ళాను సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా? నువ్వు వెళ్ళు. వెళ్ళరా. ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉంటే నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను. వెళ్ళరా, వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రం రమ్మని చెప్పు. రే రా. వస్తాను సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది. అడిగో వస్తున్నారా? రే మావా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా, మీ ఆవిడ మరీ టూ మచ్ రా. నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీడిని పోర పట్టుబుర్రా అంది. నిన్ను పట్టబుర్రందా? అవునరా. నిన్ను పట్టబుర్రందా? అవునరా. మధుమతే
మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నా. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా, పోండ్రా. ఇందాకే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం కదా. పోరా. మధు, టీం మంచి పని చేసావు. ఆ యదవులకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదవులకి సిగ్గు శరం మాను మర్యాద అలాంటివే ఉండవు. బేవర్స్ అవును. ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తిను. అందుకే నీకు పెట్టాను. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా. బాగోదులే సార్. ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేసిన కూడా సరిపోలేదా? హలో హలో స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటయ్యా ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్ కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జాలు ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes bye. ఓకే సార్. బాయ్ బాయ్ సార్. మధు నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్ బాయ్. జాలీ రొమాన్స్. గుడ్. థాంక్యూ సార్. బాయ్ బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్సు ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. అరే మామ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీ. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా ఎదవా. ఇదంతా నీ వల్లే తెరుతుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ గాలి. మార్నింగ్. ఆ వోల్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది. వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్? సార్ అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ ఆఫ్ కోర్స్ నేనే. ఏంటి విషయం? సార్ అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్ ఈ పెళ్లి జరగకూడదు సార్. వాట్? ఏమన్నా ఏమన్నా వై ఏమన్నా? కమాన్ టెల్ మీ, కమాన్ టెల్ మీ, ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ, టెల్ మీ. నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో. అసలు ఎందుకు అలాగన్నా?
వై డిడ్ యు టెల్ మీ దట్? వే అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా. చెప్పు, కారణం ఉండాలి కదా, చెప్పు. చెప్తావా లేదా? నేను మధుమతి ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్? ఓ షట్ షట్. హే హే, ఆ అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్ షట్. హే లుక్, నువ్వు ఏమైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నెక్స్ట్ డెలివరీ టైం అవుతుంది. ఓకే.